దేవభూమిగా ఉత్తరాఖండ్ని పిలుస్తారు. ప్రతి ఒక్క హిందువు పరమ పవిత్రంగా చూసే ప్రదేశాల్లో ఉత్తరాఖండ్ కూడా ఒకటి. కానీ ఇక్కడ ఎప్పుడూ విషాదాలు ఎదురవుతూనే ఉంటాయి. ఆ దేవభూమిలో బాధలు పడుతున్న స్థానికులు పెట్టిన కన్నీళ్లే వరదలుగా వచ్చాయా అన్నట్లు పరిస్థితి మారిపోయింది. భారీ వరదలు, భూకంపాలు, కొండచర్యలు విరిగిపడటం, భారీ హిమపాతం, అతివృష్టి వంటి ప్రకృతి వైపరీత్యాలతో నిత్యం అల్లాడుతూనే ఉంటుంది ఉత్తరాఖండ్. ఇక్కడ ఉండే ప్రకృతి అందాలే ఉత్తరాఖండ్కు శాపాలుగా మారాయి. ప్రకృతి అందాలకు నిలవైన ఉత్తరాఖండ్లో విషాదాలకు కారణం ఏంటి? దశాబ్దాలుగా రికార్డు స్థాయిలో ప్రమాదాలు జరుగుతున్నా ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు ఏంటి? ఈనాటి సాక్షి గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. ఉత్తరాఖండ్ అందాలు పొగడటానికి మాటలే రావు అన్నంతలా ఉంటుంది. ఆ మంచు పర్వతాలు, ప్రకృతి సోయగాలు చూస్తుంటే భారతదేశంలోనే ఉన్నామా లేదా ఫారిన్ కంట్రీస్లో ఉన్నామా అనిపించేలా ఉంటుంది. ఇదంతా నానానికి ఒకవైపే. మరోవైపు చూస్తే ఊహకు అందని ప్రకృతి వైపరీత్యాలు, ఘోర ప్రమాదాలు కనిపిస్తాయి. ఇటీవల ఉత్తరాఖండ్లోని అల్మోరాలో బస్సు లోయలో పడి 36 మంది చనిపోగా పదుల సంఖ్యలో పైగా గాయాల పాలయ్యారు. తాజాగా చమోలి జిల్లాలో బద్రీనాథ్ రోడ్డు పనులు చేస్తున్న వారు పెను ప్రమాదానికి గురయ్యారు. మంచు చర్యలు విరిగిపడి 57 మంది కార్మికులు హిమపాతంలో చిక్కుకున్నారు. అయితే ఇంతకంటే ఘోరమైన ఎన్నో సంఘటనలకు సజీవ సాక్ష్యంగా మిగిలి ఉంది ఉత్తరాఖండ్. ఉత్తరాఖండ్లో విషాదాలు చోటు చేసుకోవటం కొత్తేమీ కాదు. భారీ భూకంపాలు, కొండచర్యలు విరిగిపడటం, కుంభవృష్టి వానలు వంటి విపత్తులు అనాదిగా సంభవిస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా 2013 జూన్ 16న వచ్చిన వరదలు దాదాపు ఉత్తరాఖండ్ని తుడిచిపెట్టుకుపోతుందా అనిపించేలా చేశాయి. ఈ దుర్ఘటనలో దాదాపు 5,700 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. 2004లో సునామీ సృష్టించిన బీభత్సం తర్వాత దేశం ఎదుర్కొన్న తీవ్రస్థాయి ప్రకృతి వైపరీత్యం ఇదే. ఇక ఆ తర్వాత భారీ వరదల కారణంగా రోడ్లు, బ్రిడ్జ్లు కొట్టుకుపోవటం ఉత్తరాఖండ్లో సాధారణంగా మారిపోయింది. 2013 ఘోర కలి తర్వాత 2015 ఆగస్టు నెలలోని చమోలి జిల్లాలో మట్టి కొండలు జారిపడి పదుల సంఖ్యలో ప్రజలు మరణించారు. ఇక 2019లో కురిసిన భారీ వర్షాల కారణంగా తెహ్రీ, పౌరీ గార్వాల్ జిల్లాలు దాదాపు ఖాళీ అయిపోయాయి. 2021 ఫిబ్రవరి 7న చమోలి జిల్లాలో గ్లేసియర్ పగుళ్లు వచ్చి రికార్డు స్థాయిలో వరదలు ముంచెత్తాయి. 2023లో ఉత్తరకాశీ జిల్లాలో సిల్క్యారా వద్ద నిర్మాణంలో ఉన్న సొరంగం కూలి 41 మంది కార్మికులు చిక్కుకున్నారు. వారి కుటుంబ సభ్యుల ప్రార్థనల వల్ల దాదాపు 17 రోజుల తర్వాత వారు బయటపడగలిగారు. ఇదే ఏడాది ఉత్తరాఖండ్లోని ఇళ్లు, రోడ్లపై పగుళ్లు వచ్చి ఊర్లు ఖాళీ చేసే పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా జోషిమఠ్ ప్రాంతంలో ఎన్నో ఇళ్లు పగుళ్ల కారణంగా కూలిపోయాయి కూడా. ఎంతో అందమైన ఉత్తరాఖండ్లో నిత్యం ఇలాంటి ఎన్నో ప్రకృతి వైపరీత్యాలు వస్తూనే ఉంటాయి. ఇవన్నీ చూస్తుంటే ఉత్తరాఖండ్పై ప్రకృతి పగబట్టిందా అనిపించక మానదు. అయితే వీటికి కారణం ప్రకృతి పరమైనవి కొన్ని అయితే మానవ తప్పిదాల వల్ల జరుగుతున్నవి కొన్ని. టూరిస్టులను ఆకర్షించడం కోసం అడ్డదారుల్లో రిసార్ట్స్ కట్టి పర్యావరణాన్ని పాడు చేసే కంపెనీలు, ఆ కంపెనీలు ఇచ్చే కాసులకు కక్కుర్తిపడి పర్మిషన్లు ఇచ్చే అధికారుల వల్ల కోలుకోలేని ప్రమాదాలు జరుగుతున్నాయి. సరిగా లేని పర్యాటక నిర్వహణ, తీవ్ర స్థాయిలో పెరిగిన గనుల తవ్వకం, ఆధ్యాత్మికం పేరిట భారీ స్థాయిలో పెరిగిన సందర్శకుల తాకిడి వంటివన్నీ అక్కడ వాతావరణ మార్పులకు కారణంగా మారుతున్నాయి.